మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వచ్చేసి కోయంబత్తూరులో శబరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాం. వ్యాగన్ 9 లాలాగూడ జంక్షన్ నుండి అయితే వస్తుంది ఇది శబరి ఎక్స్ప్రెస్. అదే ఇంజిన్ మనకి S5 ఇదే కలిసింది. మన మిగిలిన ఫ్రెండ్స్ అయితే S5లో అయితే ఉన్నారు. శబరి ఎక్స్ప్రెస్ ఆన్ వే, రైట్ టైం. ఖాళీ లేదుగా, మరి ఖాళీ అన్నారు. ఫైనల్లీ మనం వచ్చేసి కోయంబత్తూరు నుండి శబరి అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes అయింది. కేరళ బార్డర్ అయితే టచ్ చేసాం అనమాట. కేరళ అయితే ఎంట్రన్స్ అయిపోయాం. వెల్కమ్ టు కేరళ. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ చిల్లికొడి అని ఒక ఊరైతే ఉందన్నమాట. అక్కడ మొత్తం కొండలు ఫుల్ ఉన్నాయి, మామూలుగా లేదు అసలు. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా మొత్తం మంచు పట్టేసింది అనమాట. లైట్ అక్కడ కనిపిస్తున్నాయి మీకు. అది అయితే మామూలుగా లేదు అసలు, చిక్కింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్ మనకి శబరి సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వరకు అయితే వెళ్తుంది. జర్నీ వచ్చేసి 1555 kilometers అయితే ఈ ట్రైన్ జర్నీ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చెంగనూరు అయితే దిగుతాము. వెళ్ళేదారిలో కొట్టాయం, ఇంకా చాలా ఊళ్ళు అయితే ఉన్నాయి. తిరువూరు, ఇలా కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్స్ ఎంత అనేది అయితే చెప్తాను. కొండలు అయితే మీకు కనిపిస్తున్నాయా? ఇప్పుడే కనిపిస్తున్నాయి. మంచు కొంచెం క్లియర్ అవుతుంది అనమాట. సో మామూలుగా లేదు వ్యూ అయితే. శబరి ఎక్స్ప్రెస్ ఇది. మనం వెల్కమ్ టు కేరళ. ఈ తెలుగు బ్లాగర్కి స్వాగతం పలికింది. మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను. మొత్తం ఒక 120 members అంతా వచ్చారంట. అసలు మామూలు విషయం కాదు. ఒక 3 బోగీలు నిండిపోయారంట. మామూలు విషయం కాదు. ట్రైన్ అయితే స్లో అయింది. మన శబరి ఎక్స్ప్రెస్ టర్న్ అయితే అవుతుంది అనమాట. ఆ వీడియో అయితే చూద్దాము. మన VAB 7 ఇంజిన్ ఫ్రంట్ ఉన్నది. VAB 7 ఇంజిన్ అనమాట మనకి. సైడ్ వచ్చి మనం S5లో ఉన్నాం ప్రజెంట్. చూసారా కొండలు? ఫుల్ వైడ్ వేసాను. కొండలు అయితే చూడండి. ఇలాంటి కొండలు మనం ఎక్కాలి ఎప్పటికైనా. ఆ కొండని ఇలా ఎక్కి ఇలా వెళ్ళి ఆ పైకి వెళ్ళి ఎవరెస్ట్ ఎక్కి అక్కడ నుండి ఒక వీడియో అయితే తీసుకోవాలన్నమాట మనం ఎప్పటికైనా. అటు ఇంకో ట్రాక్ వెళ్ళింది అనమాట. ఇక్కడ కేరళలో వచ్చేసి ఇల్లు షాపులు ఉంటాయి అన్నింటికి. చూసారు కదా పైన పెంకులు ఎలా వేస్తారంటే ఒక గుడి గోపురం ఉంది కదా, ఆ టైప్లో వేస్తారు. ప్రతిదీ నీళ్ళు అలాగా ఉంటుంది. ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లు మామూలుగా ఉండదు కేరళ అంటే. మొత్తం ఇక ఘాట్ కొబ్బరి చెట్లతో స్వాగతం పలుకుతుంది కేరళ. కొబ్బరి నీళ్ళతో ఘాట్స్ ఏంటంటే అంటే ఘాట్ స్టార్ట్ అవుతుంది. మనం ఘాటి మన ట్రైన్ వచ్చేసి ఘాటి అయితే ఎక్కువ
కేరళలో ఫస్ట్ స్టేషన్ అనమాట, ఫస్ట్ స్టాప్ శబరి ఎక్స్ప్రెస్ పాలకాడ్ జంక్షను. ఇక్కడ నుండి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది గట్టిగా చెంగనూరు. సో పాలకాడ్ జంక్షన్లో అయితే చాలామంది అయితే దిగారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చాడు పాలకాడ్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం పక్క వచ్చేసి మన బ్యాక్ సైడు కోకోకోలా కావాలా. ఇది వచ్చేసి షోర్నూర్ నెరబూడ్ రోడ్ అంట. ఇదేదో తమిళ ట్రైన్, మామూలుగా లేదు. పేర్లు నాలుగు పలకడానికి కూడా లేవన్నమాట. చాలా అన్ఈజీగా ఉంది నాకు, చెప్పలేం. ఇది తిరుపతి, సికింద్రాబాదు, తిరువనంతపురం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17230, 17231 అనమాట. రిటర్ను 17231, ఇటు నుండి వెళ్ళేది 17230 ట్రైన్ నెంబర్. పాలకాడ్లో, కేరళలోని ఫస్ట్ స్టేషన్ పాలకాడ్. మనమైతే ఫస్ట్ స్టేషన్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు కేరళ. రిసీవ్ చేసుకుంది మనల్ని కేరళ. ఎయిర్పోర్ట్ కోచే మామూలుగా ఉండదు. ఉందరా రన్వే ఉందరా. చాలా ఫ్లైట్లు ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6 మొత్తం ఎయిర్ ఇండియానే. 5 ఎయిర్ ఇండియా, 1 ఎయిర్ ఏషియా. ఎయిర్ ఇండిగో. 2 రన్వేలు ఉన్నాయరా. ఫ్లైట్ ఎగిరినప్పుడు దించే ఎగిరే. ఇప్పుడు అమ్మ ఆడు చూసి ఎలక్ట్రికల్ వైర్లు ఎలా ఇస్తాడు, పట్టుకుంటే షాకేగా. డబల్ లైన్ వేసాడు కదా. ప్రజెంట్ వచ్చేసి ఎర్నాకుళం స్టేషన్లో అయితే ఉన్నాము. మన ట్రైన్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్ ఈరోజు 41 మినిట్స్ అయితే లేట్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుండి 1335 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయింది ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇంకా ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫుల్లీ 200 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఎర్నాకుళం జంక్షన్లో మా స్వాములు కొంతమంది అయితే దిగుతున్నారు. దిగేశాక వాళ్ళకి టాటా చెప్పేసి మనం చెంగనూరు వెళ్ళడమే. ఈ శబరి కొచ్చి ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడికి ఒకసారి వెళ్దాం మనం. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ ఒకసారి ఎలా ఉందో అవన్నీ చెక్ చేయాలి మనం కూడా. ఒక వీడియో అయితే చేద్దాం అది కూడా. కొచ్చిలో ఎర్నాకుళంలో అటొక ప్లాట్ఫాము, ఇటొక ప్లాట్ఫామ్ అయితే ఉంది. 2 ప్లాట్ఫామ్లే, అటు నెంబర్ 1, ఇటు నెంబర్ 2. నెంబర్ 2 మీద అయితే ఆగింది. మిడిల్ 2 ట్రాకులు ఉన్నాయి, అవి నార్మల్, అదే నో క్రాసింగ్కి పెట్టినట్టున్నారు. బట్ ఇక్కడ నుండి ఎరిమేలు దగ్గర, ఎర్నాకుళం నుండి ఎరిమేలు దగ్గర అనమాట. సో స్వాములు అయితే చాలామంది ఎక్కడైతే దిగడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత కొట్టాయం, తర్వాత చెంగనూరు. సో చెంగనూరు అయితే రీచ్ అయిపోయాయి అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రైన్ వచ్చేసి 18 మినిట్స్ డిలే. ఒక 5 మినిట్స్ ఉంది ట్రైన్ అంతే ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు చెంగనూరు నుండి అంతా రూట్ మొత్తం పంబ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మామూలుగా లేదు జర్నీ. స్లీపరు చేసుకోవద్దు ఎవరు, ఎందుకంటే ఈ ఎండాకాలం స్లీపర్ చాలా వేస్ట్. ఏసీ చేసుకోండి, ఏసీ అయితే కొంచెం బెటర్ అనమాట.